చెప్పండి ఏంటిది? సౌలు జీవితం. ఈరోజు మూడో వర్తమానం దగ్గరికి వచ్చాము. ఈ వర్తమానాలు సిద్ధపడటం ద్వారా నేను నా ఆత్మీయ జీవితంలో చాలా మేలులు పొందుకుంటున్నానండి. సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాను. చాలా బలమైన సందేశం ఈ రాత్రి కూడా ప్రభు మనకిస్తున్నందుకై దేవునికి స్తోత్రాలు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. ఈరోజు మన ధ్యాన వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 15 వరకు చదువుతాను. చక్కగా చూడండి మీరు. ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 16 verse 13 to 15. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, వెరపింపగా. ఈరోజు కానీ రేపు కానీ చెప్తా, మీరు కూడా ధ్యానం చేయండి. వెరపింపగా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వెరపింపగా? లోతైన అర్థమో చెప్తా మీకు. వెరపింపగా, వెరపింపగా. చెప్పండి అందరూ ఆ మాట చెప్పండి. వెరపింపగా. పెరపింపక కాదు, వెరపింపగా. చెప్పండి ఏంటిది? వెరపింపగా. చెప్పండి గట్టిగా ఏంటిది? వెరపింపగా. ఏంటి వెరపింపగా? చెప్తా. 15వ వచనం. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, వెరపించి ఉన్నది. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. దేవుడు సిలువ ధ్యానాల్లో ప్రతి పూట చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప సంతోషం! దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకిస్తున్నందుకై మనం ఎంత గొప్ప ధన్యత అండి. దేవుని మందిరంలో ఆయన మాటలు వినే భాగ్యాన్ని, జీవము కలిగిన దేవుని మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకిస్తున్నందుకై ఎంత గొప్ప శ్రేష్ఠులు మనం. వీఆర్ సో బ్లెస్డ్ పీపుల్. మోషే అందుకని అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. మన భాగ్యం ఎంత గొప్పది. దేవుని మందిరావరణములో ఆయన మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకిస్తున్నందుకై, జీవము కలిగిన ఆయన మాటలు వినే భాగ్యాన్ని ఈ సాయంకాలం కూడా ప్రభు మనకిస్తున్నందుకై మనం దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం. ప్రభా, నాతో మాట్లాడయ్యని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సిలువ ధ్యాన కూడిక 11వ రోజు మీరు మమ్మల్ని నడిపించారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాల్చుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సాయంకాలం కూడా మీ మాటలు వినే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఈ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో వచ్చిన నీ బిడ్డలను దీవించండి. లైవ్లో చూస్తున్న వారిని దీవించండి. రావలసిన బిడ్డలను కూడా మీరు సకాలానికి నడిపించి ఈ సాయంకాలం తండ్రి సౌలు జీవితం 3వ ధ్యానం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిలబడని మీ సేవకుడు కేవలం నిష్ప్రయోజకుడమైన దాసుడని ఒప్పుకుంటున్నాయన మీకే మహిమను ఆరోపిస్తూ
మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సౌలు జీవితం మొదటి రోజు మనం ఒక ధ్యానం విన్నాం. చెప్పండి, మొదటి అంశం ఏం విన్నాం? సర్వశక్తిమంతుడు సాతానుడు. సర్వశక్తిమంతుడు దావీదుకి పోలికగా చూసాం మనం. సాతానుడు సౌలుకి పోలికగా చూస్తూ వచ్చాం. ఏం చేశాడు సాతానుడు? సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? 3 చేస్తాడు. ఒకటి, దావీదు మీద ఏం చేశాడు? నేరం మోపాడు. యెషయి కుమారుడు మీకు ఏమైనా ద్రాక్ష తోటలు ఇచ్చాడా? పొలాలు ఇచ్చాడా? ఏమన్నా ఇస్తున్నాడా మీకు? సాతానుడు దేవుని మీద ఏం చేస్తాడు? నేరం మోపుతాడు. అక్యూజర్, వాడు నేరం మోపువాడు అనే మాట చూశాం. రెండవది, సాతాను ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు చెప్పండి? నరహత్య చేశాడు. ఆ ప్రాంతంలో దోయేగు, నోబు ప్రాంతంలో యాజకులను ఏం చేశాడు? హత్య చేశాడు. 85 మంది యాజకులను హత్య చేశాడు. మూడవది ఏం చేశాడు సాతానుడు? ఏం చేశాడు చెప్పండి? నిర్మూలన చేశాడు. అసలు ఆ నోబు ప్రాంతంలో యాజకులు అనేవాళ్ళు లేకుండా ఏం చేశాడు చెప్పండి? నిర్మూలన చేశాడు. సాతానుడు ఈ 3 పనులు చేస్తాడు. ఒకటేం చేస్తాడు విన్నా చెప్పండి? ఒకటి, నేరం మోపుతాడు దేవుని బిడ్డల మీద, దేవుని సేవకుల మీద, దేవుని మీద నేరం మోపుతాడు. రెండవది ఏం చేస్తాడు? హత్య చేస్తాడు. మూడవది ఏం చేస్తాడు? నిర్మూలన చేస్తాడని మొదటి పాఠం విన్నా. రెండో పాఠం శనివారం, ఈటెలు ఈర్ష్యలు. సౌలు యొక్క ఈర్ష్య, అసూయ, ఎన్వి, జెలసీ అనే మాట చూసాం. ఈ అసూయ, ఈ ఈర్ష్య సర్పములాంటి కుయుక్తి చూపిస్తుంది. తర్వాత సింహములాంటి బలము కలిగి ఉంటుంది. మూడవది, తోడేలు లాంటి దృఢముగా ఉంటుంది కదండి. మీరు వింటారు కానీ ఇంటికి వెళ్ళి ఒకసారి పాస్టర్ గారు ఏం చెప్పారు, ఈరోజు నేను ఏం విన్నాను అనేది నెమర వేసుకోరు. మీరు నెమర వేసుకోవటమే కాదు, బాగా విని మీ మైండ్లో ఈ ప్రసంగం గుర్తుండాలంటే చెప్పాలి, షేర్ చేయాలి. ఈరోజు మేము ఇది విన్నాం మేము చర్చికి వెళ్ళి ఈ వాక్యం విన్నామని షేర్ చేయాలి. అప్పుడు అది మీ మనసులో జీవితకాలం గుర్తుండిపోతాయి. జీవితకాలం. ఆ ఈర్ష్య లేదా ఆ అసూయ చేసే 7 విషయాలు మనం శనివారం చూసాం. ఈర్ష్య లేదా అసూయ ఏం చేస్తుంది? అసూయ యొక్క 7 లక్షణాలు చెప్పండి. మొదటిది ఏంటిది? అసూయ కలిగిన వారు ఓర్వలేరు. రెండవది ఏం చేయలేరు? చూడలేరు, సరిగా చూడలేరు. అసూయ, ఈర్ష్య కలిగిన వారు ఓర్వలేరు. రెండవది ఏం చేయలేరు? మూడవది ఏం చేయలేరు? తినలేరు. వారికి అసలు ఎదుగుదల ఉండదు, ఆకలి అన్నమాట. తినలేరు. నాలుగోది ఏం చేశాం? గెలవలేరు. సౌలు దావీదు మీద అసూయ పెట్టుకొని ఏం చేయలేకపోయాడు? గెలవలేడు. ఐదోది ఏం చూసాం? సంతోషంగా ఉండలేరు. ఈ అసూయ, ఈ ఈర్ష్య ఎవరిలో అయితే ఉంటుందో వారు సంతోషంగా ఉండలేరు. ఆరోది ఏం చూసాం? అసలు వారు ఆరోగ్యంగా కూడా ఉండలేరు. అంటే కుదురుగా ఉండలేరు, నిలకడగా ఉండలేరు, ఆరోగ్యంగా ఉండలేరు అని చూసాం. ఆఖరిది ఏం చూసాం? అసూయ యొక్క 7వ లక్షణం, అంతరించిపోతారు. ఏ చెట్టు కింద అయితే కూర్చున్నాడో సౌలు, అదే చెట్టు కింద సౌలు యొక్క శల్యములు ఏం చేశారు? పాతి పెట్టారు అని మనం చూసాం కదండి. ప్రతి పూట వినే విషయాలు మీరు జాగ్రత్తగా వినాలి, బాగా వినాలి, చుర్రుకుంటూ వినాలి, నెమర వేస్తూ వినాలి కదండి. అవి మరలా ఎంత మీ మనసులో ఉండాలంటే అప్పుడు మీరు దీవించబడతారు. రెండవది, ఒక ప్రసంగం గుర్తుండాలంటే ఈరోజు ఇక్కడ వింటమే కాదు, ఇంటికి వెళ్ళి ఎవరితోనైనా షేర్ చేయాలి. పాస్టర్ గారు ఈరోజు చెప్పారమ్మా, బైబిల్లో నుంచి ఇంత లోతైన విషయాలు మేము వినొచ్చాం, ఒక్కరితోనైనా షేర్ చేయాలి. మీరు పంచుకోవటం ద్వారా, మీరు ఇక్కడ విని మీరు బయటికి వెళ్ళి పంచుకోవటం ద్వారా, రాసుకోవటం ద్వారా ఈ వర్తమానం మీ మనసులో నుంచి చెప్పండి ఎక్కడికి వెళ్ళదు, జీవితకాలం గుర్తుంటుంది. చూసారా? అలా దేవుని వాక్యాన్ని కంటత పట్టాలి, బాగా వినాలి, శ్రద్ధగా వినాలి. నిన్న ఆదివారం ఎవరి గురించి విన్నామో? కాలేబు గురించి విన్నాం. చెప్పండి ఏమేమి విన్నామో? ద మ్యాన్, కాలేబు గురించి విన్నాం. రెండవది ద మౌంటైన్,
కొండ. ఏ కొండ? హెబ్రోను కొండ, హ్యాపీ మౌంటైన్ అని చూసాం మెసేజ్ కదా. అలా చెప్పిన వర్తమానాలు, బలమైన వర్తమానాలు బాగా శ్రద్ధగా మీరేం చేయాలి చెప్పండి? మనసులో పెట్టుకో. మాకెందుకు పాస్టర్ గారు, మేమేదో వచ్చి వెళ్ళే వాళ్ళమే అని అనుకుంటే నేనేం చేయలేను కదా. దేవుని వాక్యం దొరకని దినాలు రాబోతున్నాయి. ఈ కొండ నుంచి ఆ కొండకి, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం దగ్గరికి ఏమవుతారంటే జనాలు పరుగులు తీస్తారంట. దేనికోసమో తెలుసా? కేవలం వాక్యం కొరకే. కాబట్టి వాక్యం దొరుకుతూ ఉండగా, యెహోవా మీకు సమీపముగా ఉండగా ఆయనను మీరేం చేయండి? వేడుకోండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే, వాక్యం దొరుకుతున్నప్పుడే శ్రద్ధగా విందాం. ఈరోజు మరొక బలమైన విషయాలు వినబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకిద్దాం. సౌలు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. సౌలు గురించి కొన్ని పాజిటివ్ విషయాలు చెప్తా చూడండి. అసలు సౌలు జీవితాన్ని మనం ఎవరితో పోల్చలేము కూడా. ఎందుకో తెలుసా? సౌల్లో ఉన్న గొప్ప విషయాలు, కొన్ని విషయాలు ముందుగా చెప్తా చూడండి. సౌలు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయులకు ఎవరు చెప్పండి? మొట్టమొదటి రాజు. మొదటి రాజు అంటే చరిత్రలో ఎంత ఘనత ఉంటుందండి. భారతదేశానికి మొదటి ప్రధాని ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ కదండి. ఈరోజు కూడా చెప్పుకుంటున్నా. భారతదేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈరోజు కూడా చెప్పుకుంటున్నా. చరిత్రలో నిలిచిపోయారు. చరిత్ర చెప్పే సాక్ష్యం ఇది. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అంటే కూడా సౌలుకి ఒక ఏమని చెప్పండి? ఆధిక్యత ఉంది. గొప్ప ఆధిక్యత ఉంది ఇశ్రాయేలీయుల చరిత్రలో. అప్పటి వరకు దేవుడే వారి రాజు. కానీ మానవుల పద్ధతిని బట్టి వాళ్ళు ఎవరు కోరుకున్నారు? రాజును కోరుకుంటే మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు రాజు అండి. సౌలు మొట్టమొదటి రాజు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఇశ్రాయేలీయుల చరిత్రలో, దేవుని ప్రజల చరిత్రలో మొట్టమొదటి రాజు సౌలు. రెండవది సౌలు గొప్పతనం. సౌలు రాజు ఎలా అయ్యాడో తెలుసా? ఇశ్రాయేలీలందరూ నిల్చుంటే అందరికంటే సౌలు ఎవరు చెప్పండి? హీ ఈస్ ద టాలెస్ట్ మ్యాన్. పొడవటి వాడు. భుజాల దగ్గర నుంచి అందరికంటే ఎత్తరి. మరొక మాట చెప్తా చూడండి, ఏమనుకోబాకండి. అందరూ చంకల దాకే వచ్చారు. అందరు నిలబడితే సౌలుకి ఎక్కడి దాకా వచ్చారు? ఈ చంకల దాకే వచ్చారు. అంటే బైబిల్లో రాశారు, అతని అందరికంటే భుజములు కంటే చెప్పండి, ఎవరు చెప్పండి? సౌలు ఎత్తైన వాడు. 5 అడుగుల ఆడపిల్ల కూడా నీకు ఎవరు కావాలమ్మా అంటే 6 అడుగుల బుల్లెట్ కావాలంటది కదండి. పొట్టి అమ్మాయికి కూడా నీకు ఎవరిని భర్త చేయాలి అంటే సౌలులాగా 9 అడుగులు ఉంటే బాగుంది. తేలేములేండి ఇప్పుడు. కానీ 5 అడుగుల పొట్టి అమ్మాయికైనా, 4 అడుగులు పొట్టి అమ్మాయికైనా, ఒక పొట్టి అమ్మాయికైనా ఎవరు కోరుకుంటారు చెప్పండి? అందరూ పొడవైన నా భర్త ఎలా ఉండాలి తెలుసా? 6 అడుగులు బుల్లెట్ అట్ట కోరుకుంటారు ఆడపిల్లలు. వాస్తవం అది. అయితే సౌలు ఎవరు చెప్పండి? సౌలు ఎవరు చెప్పండి? అందరికంటే ఎవరు చెప్పండి? పొడవైన వాడు, ఎత్తరి. టాలెస్ట్ మ్యాన్, టాల్ అండ్ హ్యాండ్సమ్, బహు సౌందర్యం కలిగిన వాడని కూడా. మూడవది, ఈ సౌలు గురించి ఇంకా పాజిటివ్గా చెప్తా చూడండి. దేవుని ఆత్మ అతని మీదకి ఎలా వచ్చినో బలముగా వచ్చానని రాశారు. శారీరకంగా బలవంతుడే కాదు, ఆత్మీయంగా కూడా స్పిరిచువల్ మ్యాన్. దేవుని ఆత్మ అతని మీదకి చాలా బలముగా వచ్చేవాడు. దేవుని ఆత్మతో నింపబడినవాడు సౌలు. దేవుని ఆత్మతో నింపబడేవాడు. 3 విషయాలు. 4వది ఇంకా దీనికంటే గొప్ప విషయం చూడండి. సౌలుకి ప్రార్థించే స్నేహితుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? సౌలు కొరకు ప్రార్థన చేసే స్నేహితుడు ఎవరు చెప్పండి? సమూయేలే. చెప్పండి, ఎవరు చెప్పండి?
ప్రవక్త అయిన సమూయేలే ఒక రాత్రంతా సమూయేలు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు తెలుసా? చెప్పండి, ఎవరి కొరకు? సౌలు కొరకే. సౌలు ఎందుకు ఇట్లా చేశాడు? ప్రభా ఎందుకు ఇట్లా చేశాడు? ఒక రాత్రంతా గోజాడుతున్నాడు సమూయేలు. ఎవరి కోసం అంటే సౌలు కొరకు ప్రార్థన చేసే సహకారి ఉన్నాడు. ఏ ప్రేయర్ వారియర్ ఉన్నాడు, ప్రార్థనా వీరుడు ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? అమ్మ వింటున్నారా? బాగా వింటున్నారా? అందరు ఇటు వినండి, ప్లీజ్ లిసన్, బాగా వినండి. నేను అడుగుతున్న ప్రశ్న, మీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? ప్రార్థన చేసే ఒక స్నేహితుని కలిగి ఉండటమో ఇట్ ఈస్ సో బ్లెస్సింగ్ టు యూ. ఎంత ధన్యతో నీకు. ప్రార్థన చేసే ఒక స్నేహితుని కలిగి ఉండటమో ఎంత గొప్ప ఆధిక్యత. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం కౌన్ బనేగా కరోడపతి అని ఒక ప్రోగ్రాం వచ్చింది, తెలుసుగా మీకు? దాంట్లో ఒక ప్రశ్నకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్ ఏ ఫ్రెండ్ కదండి. అప్పుడు వెంటనే ఆ ప్రశ్న రాకపోతే వాడు ఏం చేస్తాడు చెప్పండి? అరే మహేష్, ఇదిగో నేను ఇక్కడ ఉన్నా, అమితాబ్ బచ్చన్ ముందున్నా. ఏంట్రా? ఏమి లేదురా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిద్ది, ఎన్ని సంవత్సరాలు అయింది అని అడుగుతున్నాడు ఆ ప్రశ్న. చెప్పండి, గోదావరి ఎక్స్ప్రెస్ వేసి ఎన్ని సంవత్సరాలు అయింది? తెలిస్తే మొన్నే 50 సంవత్సరాలు చేశారు. గోదావరి ఎక్స్ప్రెస్ 50వ సంవత్సరం వజ్రోత్సవ వేడుకలు జరిగించారు. 50 ఏళ్ళు అయిందంట. అట్లా ఏం చేస్తాడు చెప్పండి? ఫ్రెండ్ ఉంటే వెంటనే ఏం చేస్తాడు? టక్కనే ఆప్షన్స్ ఏంటి చెప్పురా అంటాడు. ఏ 50 years, బి 60 years, సి 100 years, డి ఏమి లేదురా. అప్పుడు వాడు అంటున్నట్టు అరే ఏరా అంటాడు. వెంటనే వీడేం చేస్తాడు? అమితాబ్ బచ్చన్ ముందు చెప్పండి, ఆప్షన్ ఏ. ఎట్లా చెప్పావు? అమితాబ్ బచ్చన్ అడుగుతాడు. ఎట్లా చెప్పావు? ఫ్రెండ్. ఎవరు చెప్పారు? నా ఫ్రెండ్. ఆయన ఏం చదివాడో? వాడు ఎంఏ 4 డిగ్రీలు ఏం చెప్తారు కదండి. అంటే ఒక ఫ్రెండ్ కలిగి ఉండటమో, ఒక స్నేహితుని కలిగి ఉండటమో ఒక గొప్ప. అది ఏ స్నేహితుడు? ప్రార్థించే సౌలు కొరకు ప్రార్థన చేయటానికి ఎవరున్నారు? సమూయేలు. ఎంత గొప్ప ఆధిక్యం. మీకోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారా? లేకపోతే మిమ్మల్ని పొద్దున్నే చెడగొట్టే ఫ్రెండ్లు ఉన్నారా? కదండి. కొంతమంది ఉంటాడు, వాడు పొద్దునే లేచి దరిద్రమైన అలవాట్ల కోసం మిమ్మల్ని తీసుకెళ్తుంటాడు. అక్కడికి రా, ఇక్కడికి రా, ఈరోజు లెంటి ప్రేయర్ ఎగ్గొట్టలే, ఈరోజు ఏమి వెళ్ళేవులే కదా. అట్లాంటి స్నేహితులు ఉన్నారా? మీ కొరకు ప్రార్థన చేసే స్నేహితులు ఉన్నారా? సౌలు కొరకు ప్రార్థన చేసే స్నేహితుడు ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి ప్రార్థనా స్నేహితుడిని కలిగి ఉంటాం. ఆధిక్యత పెట్టుకోండి. మీరు ఒకరి కోసం ప్రార్థన చేయండి, వారు మీ కొరకు ప్రార్థన చేసుకునేటట్టుగా ఉండండి. సంఘ కాపరిగా, దైవజనులుగా, నేను పాస్టర్ గారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన మీకు చాలా ఆశీర్వాదమే. కానీ ఒకరికొరకు అట్లా ఒక మంచి స్నేహితుని కలిగి ఉంటాం, ఒక గొప్ప ఆశీర్వాదం. 5వది, సౌలు గురించి కొన్ని పాజిటివ్ విషయాలు వింటున్నాం. 5వది, ఇశ్రాయేలు ప్రజలందరూ సౌలును అంగీకరించారండి. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఒక దేశ ప్రజలందరూ సౌలును రాజుగా ఏం చేశారు? అంగీకరించారు. దావీదుని అంగీకరించారా? దావీదు నిరాకరించారు. దావీదును మొట్టమొదట అసలు ఇంట్లో వాళ్ళే ఏం చేశారు చెప్పండి? వద్దురా, నువ్వెందుకురా ఈ యుద్ధ భూమిలో అన్నాడు. అనలేదండి. కానీ సౌలును రాజుగా ఎన్నుకోగానే ఇశ్రాయేలీలందరూ చెప్పండి ఏం చేశారు? మాకు రాజు సౌలు అని అంగీకరించారు. మంది ఉంటారులేండి, కానీ మెజారిటీ పీపుల్ సౌలుని ఏం చేశారు? రాజుగా. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. మొట్టమొదటి రాజును అనౌన్స్ చేయగానే సమూయేలు చాలామంది మెజారిటీ అంగీకరించారు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. అంత మాత్రమేనా? ఇంకోటి ఏం తెలుసా? గొప్ప విషయం ఏం చెప్పంటారా? సౌలుతో ఉన్నవాడిని కూడా దేవుడు ఆత్మతో నింపాడు. గొప్ప ఎసెన్షియల్ ఆఫ్ లీడర్షిప్కి నాయకత్వానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే
ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఒక డాక్టర్ వారెన్ విస్బీ దైవజనుడి థియోలోజియన్ ఈ మాట, చక్కటి మాట అన్నాడు. ద పీపుల్ ఆర్ విత్ యూ ఫిల్ విత్ స్పిరిట్. నీ ఒక్కడివే ఆత్మతో నింపబట్టం కాదు, నీతో ఉన్నవారు కూడా దేవుని ఆత్మతో నింపబడితే ఇక అప్పుడు ఉంటుంది నిజమైన నాయకత్వం, క్రైస్తవ నాయకత్వం. సౌలు ఒక్కడే నింపబట్టం కాదు, సౌలు ఒకసారి వెళ్ళి పాడుతుంటే సౌలుతో ఉన్న వారందరి మీద కూడా ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందరూ కలిసి గంభీరంగా దేవుని స్తుతించి ఆరాధించినట్టుగా మనం చూస్తాం. ఇన్ని గొప్ప లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? సౌల్లో. అలాంటి సౌలు దేవుని కొరకు విజయ జీవితాన్ని జీవించవలసిన సౌలు వైఫల్యంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం మనం చదువుకున్న వాక్య భాగం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును ఏం చేశాడు చెప్పండి? విడిచిపోయి, ఆత్మ తీసివేయబడినది. విడిచిపోయిన ఆత్మ విడిచిపోయి యెహోవా యొద్ద నుండి ఏమొచ్చిందంట? దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. చూడండి, ఒకటి ఆత్మ తీసివేయబడినది, రెండవది క్రొత్త ఆత్మ తేబడినది. దురాత్మతో నింపబడ్డాడు. మూడవది ఎప్పుడైతే దావీదు సౌలు దగ్గర సితార వాయించేవాడో దురాత్మ ఏం చేయబడేది? తొలగింపబడిన ఆత్మ. ఈ సాయంకాలం మన అంశము ఆత్మలు ఆమోదాలు. బాగా చాలా జాగ్రత్తగా లోతైన విషయాలు మనం వినబోతున్నాం. బాగా వినండి. దేవుని దగ్గర నుంచి యెహోవా ఆత్మ సౌలుని ఏం చేశాడు చెప్పండి? విడిచిపోయాడు. విడిచిపోయిన ఆత్మ, తర్వాత తేబడిన ఆత్మ, తొలగింపబడిన ఆత్మ సౌల్లో మనం చూస్తున్నాం. మీకు ఒక ప్రశ్న రావచ్చు, యెహోవా దగ్గర నుండి దురాత్మ రావటం ఏంటి పాస్టర్ గారు? దురాత్మ రావటం ఏంటి పాస్టర్ గారు? ఏంటి అసలు సౌల్లోకి దురాత్మ రావటం ఏంటి? పాత నిబంధన గ్రంథంలో బాగా వినండి అమ్మ. పాత నిబంధన గ్రంథంలో దైవజనుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదండి. సంసోను మీదకి కూడా ఏమొచ్చేవాడు? ఆత్మ బలముగా దిగి వచ్చాను. అందుకనే పచ్చి గాడిద దవడ ఎముకతో సంసోను ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. రాజుల మీదకి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. దైవజనుల మీదకి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రవక్తల మీదకి వచ్చాడు. క్రొత్త నిబంధనలో వెరాజ్ న్యూ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు ఎలా జరిగిందో తెలుసా? చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. బాగా శ్రద్ధగా చూడండి మా వచనం. రోమన్స్ చాప్టర్ 8 verse 16, 16వ వచనం. రోమపత్రిక 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాడు? ఇది పాత నిబంధనలో లేదు. పాత నిబంధనలో కుమారులు కుమార్తెలు అనేది లేదు. క్రొత్త నిబంధనలో మనము దేవుని పిల్లలమని ఎవరమయ్యాం చెప్పండి? ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎందరు యేసును అంగీకరించెదరో వారందరికీ ఆయన పిల్లలయ్యే ఏమొచ్చింది? అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? దేవుని కుమారులు కుమార్తెలు. పాత నిబంధనలో కుమారులు కుమార్తెల మీదకి రాల దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు కుమారులు కుమార్తెల మీదకి రాల. కానీ బాగా వినండి, రాజుల మీదకి వచ్చేవాడు, దైవజనుల మీదకి వచ్చేవాడు, ప్రవక్తల మీదకి వచ్చేవాడు, న్యాయాధిపతులు సంసోను మీదకి కూడా వచ్చాడు. కానీ క్రొత్త నిబంధనలో గొప్ప విషయం ఏంటంటే ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తును మనం ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరించామో
మనందరం ఎవరు చెప్పండి? మనందరం ఎవరు చెప్పండి? చెప్పండి గట్టిగా, ఎవరు? దేవుని పిల్లలమో. ఎవరు మనం చెప్పండి? దేవునికి పిల్లలే ఉన్నారు కానీ మనవాళ్ళు లేరు. చెప్పండి, ఎవరు లేరు? జాషువా గారికి మనవాళ్ళు ఉన్నారు, దేవునికి స్తోత్రం. కానీ యేసయ్యకు ఎవరు లేరు చెప్పండి? గ్రాండ్ చిల్డ్రన్, ఓన్లీ సన్స్ అండ్ డాటర్స్. యేసుక్రీస్తుని అంగీకరించిన మనందరం కూడా ఎవరని చెప్పండి? ఆయన కుమారులము, కుమార్తెలం. నువ్వెంత వయసోడువైనా, 80 ఏళ్ళు పాస్టర్ గారు, నేను కూడా కుమారుడివే, నేను కూడా కుమార్తెనేనా, కుమార్తెవే. ఎందుకంటే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో ఏం చెప్తున్నాడు? గట్టిగా సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఇంకా నువ్వు దేవుని కుటుంబంలోకి వచ్చావా? యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? లేకపోతే ఇదే మిక్కిలనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఈ రోజైనా యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించి ఆయన కుమారుడవుగా, ఆయన కుమార్తెవుగా జీవించే భాగ్యాన్ని పొందుకో. ఆయన పిల్లలం ఎప్పుడైతే మనం అవుతామో, ఆయనతో పాటు ఎవరమవుతాం? వారసులమవుతాం. చూసారండి? కాబట్టి క్రొత్త నిబంధనలో ఆత్మదేవుని కార్యము చాలా గొప్పది. పాత నిబంధనలో దురాత్మ ఒకటి వచ్చాను, సౌలు దగ్గర నుండి ఆత్మ వదిలిపోయాను, ఇవి మనం చూస్తున్నాం. పాస్టర్ గారు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సంఘంలో జరిగిస్తున్న గొప్ప కార్యాలు 3 చెప్తాను మీకు. అసలు గొప్ప విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నేటి సంఘంలో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలమ్మా. ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 3 విషయాలు చెప్తాను, చాలా బలమైన విషయాలు. ఇవి మీరు బాగా జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనం ఆయన పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు, మంచిదే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన చేసే కార్యాలు తెలుసుకోవాలి. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక బాగా చూడండి. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారు. అందరూ బైబుల్ చూడండి, అర్థం చేసుకోండి. ఈ మాట అర్థం చేసుకోవాలి మనం. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మీకు అర్థం కాల? పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏందో తెలుసా? అడ్డగించువాడు. చెప్పండి, అందరూ ఆ మాట చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏం చెప్పండి? అడ్డగిస్తున్నాడు. రిస్ట్రైనర్. ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ రిస్ట్రైనర్. రిస్ట్రైనర్ అంటే అడ్డగిస్తున్నాడు. పాపం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించబట్టే నువ్వు సినిమాకు పోలేకపోతున్నావు, నువ్వు సినిమా చూడలేకపోతున్నావు, చెడ్డ మాటలు మాట్లాడలేకపోతున్నావు, లోక సంబంధమైన జీవితం జీవించలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తున్నాడు? అడ్డగిస్తున్నాడు. ఆయన అడ్డగించకపోతే మనం ఎప్పుడో లోకంలో ఏమైపోయే వాళ్ళమో? కలిసిపోయే వాళ్ళం. మన కామెంట్ చెప్తుంది, పాస్టర్ గారు ఎంత భయంకరంగా నాకు సినిమాలు పిచ్చో తెలుసా, ఎంత భయంకరంగా సినిమాలు పిచ్చో తెలుసా, అసలు నేల టికెట్ దొరికితే పోయేదానండి. అట్లా పిచ్చి సినిమా చేష్టలు ఉండే నాలో. కానీ దేవునికి స్తోత్రం, ఎప్పుడైతే యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించానో, ఈరోజు నాకు ఆ తెర చూడాలన్నా, ఆ సినిమా, ఆ వాల్ పోస్టర్లు చూడాలన్న భయమేస్తండి. ఎవరు చేశారు ఈ కార్యం అంటే నీ గొప్పతనం, నా గొప్పతనం కాదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? అడ్డగిస్తున్నాడు. పాపం చేయకుండా అడ్డగిస్తున్నాడు, చెడ్డ మాట మాట్లాడకుండా అడ్డగిస్తున్నాడు, అబద్ధం చెప్పకుండా అడ్డగిస్తున్నాడు, లోక సంబంధమైన చేష్టలు చేయకుండా అడ్డగిస్తున్నాడు.
దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత గొప్ప విషయం తెలుసా అండి అది? ఎంత గొప్ప విషయం తెలుసా? అడ్డగించే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అదుపు తప్పి ప్రవర్తిస్తాం మనం. అదుపు తప్పి ప్రవర్తిస్తాం. మనలో ఉన్నవాడు అలాంటి పాప నియమం ఒకటి మనలో ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు క్షణక్షణం వాక్య భయము చేత ఆయన గొప్ప కార్యం ఏంటంటే పాపం చేయకుండా, పాపానికి లోను కాకుండా, పాపానికి ఖైదీలుగా ఉండకుండా, బానిసలుగా ఉండకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? అడ్డగిస్తున్నాడు. అట్టంటే నేనేం చెప్పేది? కాస్త గట్టిగా చెప్పండి. ఏం చేస్తున్నాడు? అడ్డగిస్తున్నాడు, రిస్ట్రైన్ చేస్తున్నాడు. ఎక్కడికెక్కడికి అట్లా మనల్ని అట్లా ఆపేస్తున్నాడు. ఇట్లాంటి పనులు చేయకూడదు తెలుసాను? నువ్వు దేవుని బిడ్డవి. ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు తెలుసా? నువ్వు పాన్పరాగ్ వేసుకుంటావా? నువ్వు కైని వేసుకుంటావా? నువ్వు సిగరెట్ తాగుతావా? యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవి, మర్చిపోయావా అని ఏ క్షణానికి ఆ క్షణానికి ఆయన మనల్ని ఏం చేస్తాం చెప్పండి? అడ్డగిస్తున్నాడు. ఆయనే అడ్డగించకపోతే కదండి, పిల్లలు అప్పుడప్పుడు ఈ డైలాగ్ చెప్తారు, రే మా నాన్న ఉన్నాడు, వాడు వస్తాడు సెలవు రోజు, పక్కింటి వాడు వస్తాడు, చేపలు పట్టడానికి పోతాం, ఒరే బాబు మా నాన్న ఉన్నాడు, రే మా నాన్న ఉన్నాడు, ఒరే మీ నాన్న బయటికి పోవాలా? మా నాన్న బయటికి లేడు, మీ నాన్న బయటికి ఉన్నాడు రా బాబు, పోరా, ఇప్పుడు కాదు పోరా, నువ్వు పోరా, కాదురా గాలాలు తీసుకెళ్తున్నా రారా, ఒరే పోరా బాబు. నాన్న రే ఏంట్రా ఏం చేస్తున్నావు? ఏమి లేదు నాన్న, పుస్తకం తీసుకొని చదువుతున్నా. అడ్డగించే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం చెప్పండి? అదుపు తప్పి ప్రవర్తించాం. అసలు మామూలుగానే మనల్ని ఎవడు అసలు మామూలుగానే వీఆర్ కంట్రోల్లెస్ పీపుల్. ఏమంటే మామూలుగానే పాత రోజులండి ఒంగోలు ఈస్టర్ పండగ భలే జరిగింది. బ్యాండ్ వాయిస్తుంటారండి. బ్యాండ్ శబ్దం వినబడితే రాత్రి 12ంటికి బ్యాండ్ వాయిస్తుంటారు. అసలు నన్నోడు కంట్రోల్ చేసేవాడు కాదు. అంత ఉర్రూతలాగే స్పిరిట్ ఒకటి వస్తుంది నాలో. అస్సలు అట్లా అదుపు లేకుండా డ్యాన్స్ చేసేవాడు అనమాట అప్పట్లో అండి, ఇప్పుడు కాదు. కానీ దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటంటే ఆయన మనల్ని ఏం చేశాడు చెప్పండి? కంట్రోల్ చేశాడు. ఈ క్షణానికి ఆ క్షణానికి కంట్రోల్ చేసి 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 ఆయన కృపతో నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటి చెప్పండి? ఒకటి అడ్డగించువాడు, రిస్ట్రైనర్. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18 వచ్చిన చదువుకుందాం. 18 వచ్చిన మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చుచున్నాడు. ఎవరి పోలికగా? యేసయ్య పోలికగా రోజు రోజుకి మనల్ని ఏం చేస్తున్నాడు? మార్చుచున్నాడు. కాబట్టి రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యం ఏంటో తెలుసా? ఆయన మనలను యేసయ్య పోలికగా ఏం చేయవాడు? మార్చువాడు. ఒకటి అడ్డగించువాడు, రెండవదిగా ఏం చేస్తున్నాడు? ఆయన పోలికగా. మార్టిన్ లూథర్ అంటాడు, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఏ లిటిల్ క్రైస్ట్. ప్రతి క్రైస్తవుడు ఎవరు చెప్పండి? ఒక చిన్న క్రీస్తులాగా రోజు రోజుకి మనం క్రీస్తు స్వరూపంలోకి ఏం చేయబడుతుంటామో? మార్చబడుతుంటాం. చూసారండి ఏఆర్ టౌజర్ అని మంచి దైవజనుడు, మంచి థియోలాజియన్ కూడా, ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఆయన ఒక పుస్తకం రాశాడు. 3 చాప్టర్లే దాంట్లో. ఆయన ఏమంటాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు 3. ఒకటి, యేసు ప్రభు కొరకు ఒక పుస్తకం రాశాడంట.
పరిశుద్ధాత్మదేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు కొరకు ఒక పుస్తకం రాశాడు. రెండవది, యేసు ప్రభు కొరకు వధువును సిద్ధపరుస్తున్నాడు. వధువును సిద్ధపరుస్తున్నాడు. మూడవది, యేసు ప్రభు పోలికగా మారుస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఇదే చేశాడు. యేసు ప్రభు అంటే ఒక మంచి పుస్తకం రాశాడు పరిశుద్ధాత్మదేవుడు. మన కొరకు ఏం రాశాడు చెప్పండి? బైబుల్. ఈ పుస్తకమే పరిశుద్ధాత్మ దేవుడు రాసిన పుస్తకమే ఈ బైబిల్. రెండవది, ఆయన 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 కొరకు వధువుని, ఆయనేమో మన పెండ్లి కుమారుడు, ఆయన వరుడు, ఆయన కొరకు వధువుని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మూడవది, ఆయన పోలికగా రోజు రోజుకి మనల్ని ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు రోజు రోజుకి ఆయన పోలికలోకి మనల్ని ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఇటీవల చాలా మంది చెప్తున్నారు, 20 సంవత్సరాలు భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం చేస్తే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 20 years. ఈ భర్త ముఖంలో భార్య ప్రతిబింబం కనపడిద్దంట. ఈ భార్య ముఖంలో భర్త యొక్క ప్రతిబింబం కనబడిద్దంట. కొన్ని సంగతులు తెలియకనే ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల దాంపత్యం? 20 years. 20 సంవత్సరాల దాంపత్యంలోనే భార్యాభర్తలు అన్యోన్యంగా, ఆదర్శంగా, ఆరోగ్యంగా కాపురం చేసుకుంటే ఒకరి ప్రతిబింబాలు ఒకరి మీద కనబడుతుంటాయి అంట. యేసు ప్రభుతో రోజు వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, సంఘంలో, దేవునిలో ఎదుగుతూ ఉండగా రోజుకి మనలో ఎవరి పోలిక వస్తుంది? ఎవరి పోలిక రావాలి చెప్పండి? కానీ విచిత్రం ఏంటంటే యేసయ్య పోలి పక్కకు పోయి అప్పుడప్పుడు ఎవరి పోలిక వస్తుంది మనలోకి చెప్పండి? కొంచెం ఉప్పు తక్కువైతే చాలు. ఏంది కూర? ఎవరు చేయమన్నారు? ఎవరి కోసం ఇది? నువ్వే తిను కదండి. దేవుని పోలికలో మార్చబడుతున్నావా? యేసయ్య స్వరూపంలోకి వస్తున్నావా? రోజుకి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తాడో తెలుసా? ప్రభు పోలికగా మనల్ని ఏం చేస్తుంటాడు? మారుస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఒకటి, ఏం చేస్తాడు చెప్పండి? అడ్డగిస్తాడు. పాపంలో పడకుండా, మనం పాపం చేయకుండా ఏం చేస్తున్నాడు? రెండవది ఏం చేస్తున్నాడు? ప్రభు పోలికగా మారుస్తాడు. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు చేసే మూడవ కార్యం చూడండి. యోహాను సువార్త 16 యోహాను సువార్త 16 చదువుదాం. యోహాను సువార్త 16 చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 14. యోహాను సువార్త 16. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను ఎవరిని మహింపరచును? పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభునే మహింపరచును. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ప్రసంగం ఏంటంటే యేసు ప్రభువే. ఆయన నా వాటిలోనివి తీసుకొని నన్ను ఏం చేయను? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి అడ్డగించువాడు, రెండవది ఆయన పోలికగా మార్చువాడు, మూడవదిగా ఆయనను మహిమపరచువాడు. యేసయ్యను మహిమపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్యను మహిమపరుస్తాడు. యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు పోలికగా మార్చబడండి, యేసు ప్రభు మహిమ కొరకు జీవించండి కదండి. ఆయన నా మహిమను నా వాటిలోనివి తీసుకొని నన్ను మహిమపరుస్తాడు. యేసయ్యను మహిమపరుస్తాడు. యేసయ్యను మహిమపరుస్తున్నావా? పౌలు అదే అంటాడు, మీరు ఏది చేసినా, మీరు భోజనం చేసినా, మీరు పానం చేసినా, మీరు ఏది చేసినా చెప్పండి, దేవుని మహిమ కొరకు చేయండి. యేసయ్య మహిమపరచబడాలి. మనం ఏది చేసినా
మనం కానుకిచ్చినా, మనం పాట పాడినా, మనం దేవుని మందిరంలో ఏది చేసినా ఎవరికి రావాలి మహిమ? చెప్పండి, ఎవరికి రావాలి మహిమ? ఆల్ గ్లోరీ బీ టు గాడ్. యేసయ్య, ఓన్లీ యేసయ్యకే మహిమ రావాలి. ప్రభువుకు మహిమ తెస్తున్నామా? యేసయ్యను మహిమ పరుస్తాం. కొంతమంది యేసయ్యను మహిమ పరచక వాళ్ళ మహిమను వాళ్ళు వెతుక్కుంటున్నారు ఈరోజు. దాని ద్వారా ఎంత నష్టపరుస్తా కదండి. ఒక వాక్యంలో హేరోదు రాజు వాక్యం చెప్తున్నాడంట. బాగా వినండి ఆ మాట. ఈ మాట ఇక్కడ చెప్పాలి కాబట్టి చెప్తాను. హేరోదు రాజు వాక్యం చెప్తా ఆ ప్రసంగంలో దేవుని మహిమ పరచనందున ఆ వేదిక మీద బడి పురుగులు బడి చచ్చిపోయాడంట. ఏం బడి చచ్చిపోయాడు? ఫస్ట్ గారు, ఇది మేము బైబిల్లో ఎప్పుడు చూడలేదంటున్నారా? చూడండి, మీకోసం చూపిస్తాను ఆ మాటలు కూడా. అపొస్తలుల కార్యాలు చూడండి, అపొస్తలుల కార్యాలు చూడండి, ఆ మాట చూడండి. ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి చెప్పాలి ఇది. చూడండి, 12వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం, 12వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. అపొస్తలుల కార్యం గ్రంథం 12వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. నియమింపబడిన దినమందు హేరోదు ఏ వస్త్రాలండి? రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఏం చేస్తున్నాడు? ప్రసంగం చేస్తున్నాడు, సిలువ ధ్యానం చేస్తున్నాడు. పాపం హేరోదు లెంట్ ప్రేయర్లో ఉన్నాడే, మనకు తెలియదు. ప్రసంగం చేస్తున్నాడు, ఉపన్యాసం చేస్తున్నాడు. చూడండి 22 వచనం. జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని ఏం చేశారు? అబ్బా, వింటున్న వాళ్ళంతా అబ్బా 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 మర్మాలు చెప్తున్నాడయ్యా. ఏమంటున్నారు? హేరోదుని ఏమంటున్నారు? మర్మాలు చెప్తున్నాడయ్యా. ఇది దైవస్వరమే కానీ ఏ స్వరం కాదు, మానవ స్వరం కాదని అంటే 23 వచనం చూడండి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనక పురుగులు బడి, వాస్తవంగా చనిపోయిన 4వ రోజుకు పురుగులు వస్తాయి కదండి. కానీ తను చనిపోయేటప్పుడే పురుగులు బడి చూసారండి. దేవుని మహిమ పరచకపోతే పాట పాడినా, నిలబడి వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, ఇక్కడ వాక్యం చెప్పినా, మనం నిలబడినా, ఏది చేసినా దేవుని మహిమ పరచకపోతే, ఆ ప్రసంగంలో ఆ వాక్యంలో దేవునికి మహిమ రాకపోతే ఎంత ప్రమాదం ఉందో చూడండి, ఎంత ప్రమాదం ఉందో. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఏది చేసినా ఎవరి కొరకు చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసే 3 పనులు చూసాం. చెప్పండి అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? 1, అడ్డగించువాడు, రిస్ట్రైనర్. పాపం చేయకుండా మనల్ని ఏం చేస్తాడు? అడ్డగిస్తాడు. 2వది ఏం చేస్తాడు? దేవుని పోలికగా మనల్ని ఏం చేస్తున్నాడు? మార్చుచున్నాడు, మార్చువాడు. 3వది ఏం చేస్తాడు? యేసయ్యను మహిమపరుస్తాడు. ఏ చేసినా మనం కూడా ఎవరికి మహిమ రావాలి? యేసయ్యకు మహిమ రావాలి. యేసయ్యకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేస్తాడు. అయితే ఇప్పుడు వింటున్నాం, ప్రసంగంలోకి వెళ్తున్నాం. ఈరోజు ఒక్క పాయింటే చెప్తాను. మిమ్మల్ని పాపం కలవరపరచను. ఒక్క విషయమే చెప్పి 7 సంగతులు ఉన్నాయి. ఎందుకు యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను? 7 విషయాలు ఉన్నాయి. ఈరోజు ఒక్క విషయమే చెప్తాను. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. రేపు తరువాయి భాగం, తర్వాత సౌలు జీవితం కంటిన్యూ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా విందాం. ఈరోజు ఇక పాయింట్లోకి వెళ్తున్నాను. యెహోవా యొద్ద నుండి దురాత్మ వస్తుందా పాస్టర్ గారు? అసలు ఎందుకు యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చింది? 7 విషయాలు. ఈరోజు మొదటి విషయం ఒక్కటే చెప్పి పంపించేస్తాను. రేపు మిగతా 6 విషయాలు మిగతా వాళ్ళు కూడా తెలియపరచండి. బలమైన విషయాలు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఎందుకు యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చింది? అసలు ఇలా జరుగుతుందా? ఎందుకు దురాత్మ వచ్చింది సౌలు మీదకి? కారణాలు ఏంటి? 7 కారణాలు
ఈరోజు మొదటి కారణమే చెప్పి ముగించేస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. చూడండి, దేవుడేమో సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా ఏం చేయాలనుకున్నాడు? స్థిరపరచాలనుకున్నాడు. దేవుని ప్రణాళికేమో సౌలు ఇశ్రాయేలీల మీద రాజుగా ఏం చేయబడాలి? స్థిరపడాలి. కానీ దేవుని ప్రణాళికను సౌలు గ్రహించలేకపోయాడు. మొదటి పాయింట్, దేవుని ప్రణాళికను సౌలు గ్రహించలేకపోయాడు. కాబట్టే సౌలు మీదకి ఏమొచ్చింది చెప్పండి? దురాత్మ వచ్చింది. దేవుడు ఏమో ఇశ్రాయేల్ మీద రాజుగా సౌలును స్థిరపరచాలని కోరుకుంటే దేవుడు ఒక తలెస్తే సౌలు ఒకటి ఆలోచించాడు కదండి. దేవుడు ఒకటి అనుకుంటే నువ్వు ఒకటి అనుకుంటున్నావు. ఎంత విచిత్రమో చూడండి ఈ రోజుల్లో. దేవుని ప్రణాళిక నీ మీద ఒకటి ఉంటే నువ్వేమో నీ సొంత ప్రణాళికలు వేసుకుంటున్నావు. దేవుని ప్రణాళికని ఎప్పుడైతే నిర్లక్ష్యపరిచాడో సౌలు, దేవుని ప్రణాళికను ఎప్పుడైతే గ్రహించలేకపోయాడో సౌలు యొద్దకు ఏమొచ్చింది చెప్పండి? దురాత్మ వచ్చెను. దేవుని ఆశ ఏందో తెలుసా? దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీ రాజ్యమును, చూడండి ఆ మాట చూడండి 13వ వచనం, నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద, చెప్పండి ఆ మాట, సదాకాలము. ఎప్పుడు అంటే దేవుని ఆశ చూడండి. సౌలు తర్వాత ఎవరు? యోనాతాను తర్వాత ఎవరు? యోనాతాను కుమారుడు. ఇట్లా ఇశ్రాయేలీల మీద ఎవరు ఉండాలి రాజుగా? సౌలు సంతానం ఉండాలి అని దేవుడు ఆలోచిస్తే దేవుని ప్రణాళికను తెలుసుకోలేకపోయాడు. దేవుని ప్రణాళికను గ్రహించలేకపోయాడు సౌలు. అందుకనే సౌలు దురాత్మ పాలైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద దేవుని ప్రణాళిక తెలుసుకున్నావా? ఏంటి పాస్టర్ గారు, వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్? నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? నీ మీద, నా మీద, మనందరి మీద దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, రాబో దినములలో నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవే గాని ఏమి కావు, హానికరమైనవి కావు. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ మీద గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎలాగైతే సౌలు మీద, ఇశ్రాయేలీల మీద సదాకాలం, చెప్పండి ఆ మాట ఎప్పుడు? చెప్పండి కాస్త గట్టిగానండి. ఎప్పుడు? సదాకాలం ఇశ్రాయేలు మీద ఏం చేయాలనుకున్నాడు? సౌలుని రాజుగా చేయాలనుకున్నాడు. దేవుని ప్రణాళికను గ్రహించలేకపోయాడు. దేవుని ప్రణాళిక తెలుసుకున్నావు నువ్వు? నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? దావీదు అంటాడు, అయ్యా మా ఎడల మాకున్న తలంపుల కంటే, చెప్పండి, మా ఎడల మాకున్న తలంపుల కంటే మా ఎడల నీకున్న తలంపులు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అవేమి జరగనీయకుండా, మమ్మీ ఏంటమ్మా, ఏంది రోజుకి బక్క చిక్కిపోతున్నావు, సన్నగా? నేను ఆ అబ్బాయినే చేసుకుంటా మమ్మీ. ఒరే ఆ అబ్బాయేనా? నువ్వేమన్నాను డాడీని ఎట్లా ఒప్పిస్తావో తెలియదు. ఎందుకమ్మా? ఆ అబ్బాయిలో ఏం చూసావు? మీరెవ్వరు చూడండి నేను చూసా మమ్మీ. అమ్మా ఏం చూసిందంట? మీరెవ్వరు చూడండి నేను చూసామా. ఏం చూసామమ్మా అంటే, అబ్బాయి ఉదయాన్నే పేపర్ వేస్తాడు తెలుసా,
ఉదయాన్నే ఏం వేస్తాడంట? 4:30 గంటలకు లేచి ఏం వేస్తాడంట? పేపర్ వేస్తాడు. ఎంత కష్టపడతాడో తెలుసా మమ్మీ? ఎంత కష్టపడతాడు. పేపర్ వేసేవాడిని, అరే మీ నాన్న నిన్ను ఇంత చదివించాడే, డాక్టర్గా చేశాడే, నీకు మంచి సంబంధం తేలాడా? లేదు. ఈ ఒక్క విషయంలో నాకు అప్పగిచ్చేయండి, అదేనమ్మ కీలకమైంది, అదే ప్రాముఖ్యం. దానికెందుకు నువ్వు ఇంత మిడిసి పడుతున్నావు? లేదు మమ్మీ, డాడీతో కూడా వాదిస్తా మమ్మీ, నా ఇష్టం మమ్మీ. మమ్మీ, ఈ మమ్మీకి ఇక ఏం చెప్పింది ఆ మమ్మీ? అన్నం తినకుండా రోజు రోజుకి బక్క చిక్కిపోతా, మమ్మీ డాడీతో చెప్పావా? డాడీ ఒప్పుకోడే, పేపర్ వేసేవాడు, తీగాసేవాడు, నీకు ఎట్ట తెచ్చి పెట్టేదే. లేదు మమ్మీ, మీరు ఎవరిలో చూడండి, నేను ఆయనలో, ఆయన అంట మళ్ళా దేవుని ఆలోచన నీ మీద ఒకటి ఉంటే నువ్వేం చేసావు చెప్పండి? చెయ్యి కదండి పెద్దోళ్ళు అంటారు. పొయ్యి ఎక్కడ పడి గోతిలో పడి. పెళ్ళయి వారానికి మమ్మీ తప్పు చేశా మమ్మీ, డాడీ తప్పు చేశా డాడీ, ఇట్లా జరిగిద్దని అనుకోవమ్మా, నువ్వు అనుకో. ఇక అంతా మునిగి నాకేముంది, పోమ్మా, రోజు పో, ఈనాడు పేపర్ వేసుకుని తిరగండి అమ్మా, రోజు తిరగండి అమ్మా. దేవుని ప్రణాళిక గ్రహించలేకపోయాడు సౌలు. దేవుని ప్రణాళిక గ్రహించావా? నీ మీద ఉన్న దేవుని ప్రణాళిక తెలుసుకున్నావా? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుడు రాబోయే రోజుల్లో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు నీ జీవితంలో. నువ్వు దేవుని కోసం నమ్మకంగా నిలబడితే, యథార్థంగా భక్తి చేస్తే, సత్యము నీతి జ్ఞానము కలిగి దేవుని వాక్యానుసారంగా నడిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఉద్యోగం కాదు, తన తాత కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కానీ నువ్వు తెలుసుకున్నావా? గ్రహించలేక లోకంలోకి వెళ్ళిపోతున్నావు. దేవుని ప్రణాళిక తెలుసుకో. దేవుడేమో సౌలుని ఏమన్నాడు చెప్పండి? ఇశ్రాయేలీల మీద అసలు దావీదు ఉన్నాడా ఆయన ఆలోచనలో? ఈ మాట అన్నప్పుడు దావీదు ఉన్నాడా చెప్పండి? అసలు అనేవాడు దేవుడు ఆ మాట? ఏమన్నాడు? ఇశ్రాయేలీల మీద నేనేం చేయాలి? కానీ ఉన్నాడా? నిలబెట్టుకున్నాడా? ఆ భాగ్యాన్ని నిలబెట్టుకున్నాడా? ఆధిక్యత నిలబెట్టుకున్నాడా? దేవుని ప్రణాళికని గ్రహించాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, కొన్నిసార్లు దేవుడు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చి మంచి ప్రణాళిక పెట్టి మనల్ని ఒక స్థితిలో పెట్టాలనుకున్నా, కొంతమంది ఆధిక్యతను చేతులారా ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? చెడగొట్టుకొని పోతున్నారు. పెద్దోళ్ళు అంటారు, కుక్కను తీసుకెళ్ళి ఏడ కూర్చోబెట్టా, దాని మీద పెట్టినా ఆ బుద్ధి ఏం చేయట్లేదంట? కుక్క బుద్ధే, పంది బుద్ధి మార్చుకోవటంలా. దేవుని ప్రణాళికలోకి రాలేకపోతున్నా, దేవుని ఆలోచనలో అస్సలు దగ్గర కూడా రాలేకపోతున్నా. సౌలును దేవుడేమో సదాకాలం రాజు చేయాలనుకున్నాడు. దేవుని ప్రణాళికను గ్రహించలే. దేవుని ప్రణాళిక తెలుసుకున్నావా? నీ జీవితంలో దేవుని ప్రణాళిక తెలుసుకున్నావా? మొదట రక్షించబడా, భయముతో బ్రతుకు, మారు మనసు కలిగిన జీవితాన్ని జీవించు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయునుగాక, మీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు చేయునుగాక. అర్థం చేసుకున్నాం. అద్భుతమైన మరొక 6 విషయాలు రేపు ధ్యానం చేద్దాం. అందరూ సమయానికి రండి. సౌలు జీవితం ఎంత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు ఈ వర్తమానాలు వస్తాయో తెలియదు. సిద్ధపడుతున్న నాకే ఒళ్ళు గగ్గురు పడిచే అద్భుతమైన విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. అందరికి చెప్పండి, తీసుకొని రండి. ఎందుకు దురాత్మ వచ్చింది? మిగతా విషయాలు రాత్రి ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు సౌలు మీదకి దురాత్మ వచ్చింది? ఇలా జరుగుతుందా? చూద్దామండి. మొదటి విషయం చెప్పి నేను పంపిస్తున్నాను. లోతైన సత్యాలు రేపు రాత్రి వినబోతున్నా. సిద్ధపడి రండి, సమయానికి రండి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మనం ఆత్మ
ఆత్మలు ఆమోదాలు ఈ రాత్రి మనం ప్రారంభించే మీ అంశం దేవుని నడిపింపు కొరకై ప్రార్థన చేసుకుందాం. యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చెను. దేవుని ఆత్మ వెళ్ళిపోయాడు, దురాత్మ వచ్చాడు. కొత్త ఆత్మ, తేబడిన ఆత్మ సితార వాయిస్తూ ఉండగా, దావీదు వాయిస్తూ ఉండగా తొలగిపోయిన ఆత్మ. ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం చూసాం. దేవుని ప్రణాళికను సౌలు గ్రహించలేకపోయాడు. రాత్రి దేవుని ప్రణాళికను తెలుసుకున్నావా? నీ జీవితంలో దేవుని ప్రణాళిక గ్రహించావా? రక్షణ పొందటం దేవుని ప్రణాళిక, నూతన జీవితం జీవించడం దేవుని ప్రణాళిక, క్రొత్త జీవితం జీవించడం దేవుని ప్రణాళిక, ప్రభు కోసం మారు మనసు కలిగిన జీవితం జీవించడం దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికలోకి రా. దేవుడు ఒక బంగారు భవిష్యత్తు పెట్టాడు నీ ముందు. దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు నీ ముందు. ఆయన ప్లాన్, ఆయన ప్రణాళికలు ఎంతో గొప్పవి. నా ఎడల, మీ ఎడల నాకున్న తలంపులు బహువిస్తారం, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదన్నాడు దేవుడు. దేవా, నీ ఆలోచన, నీ ప్రణాళికలోకి నేను వస్తానయ్యా. దేవుని ప్రణాళిక కిందకు వద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. రాత్రి మీరు మాకు అందించిన బలమైన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. దేవుని ఆత్మ కార్యాలు మేము చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించువాడని, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పోలికగా మార్చువాడని, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభును మహిమపరచువాడని చూశాం. మా జీవితాల్లో అద్భుతమైన విషయాలు ప్రభా మాకు బోధిస్తున్నారు. అయ్యా, ఎందుకు సౌలు మీదకి దురాత్మ వచ్చాడు? ఎందుకు దురాత్మతో సౌలు పీడించబడ్డాడు? కారణం చూసాం. దేవుని ప్రణాళికను గ్రహించలేకపోయాడు. ఒకవేళ మేము ఈ రాత్రినైనా మా మీద మీకున్న ప్రణాళికను గ్రహించలేక ఇంకా మీకు దూరంగా బ్రతుకుతున్నావేమో. రక్షణ పొందటం మీ ప్రణాళిక, మారు మనసు కలిగిన జీవితం జీవించడం మీ ప్రణాళిక, నూతన జీవితం జీవించడం మీ ప్రణాళిక, నూతన జీవితంలో నీ కొరకు జీవించి సాక్షులంగా బ్రతకటం మీ ప్రణాళిక, మీ సువార్త ప్రకటించటం మీ ప్రణాళిక. వింటున్న విషయాలు మా ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని ఈ బిడ్డలంగా నీ సాక్షులంగా జీవించే భాగ్యం దయచేయండి. రాత్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మిక్కిలి దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. నిన్న మా బిడ్డలు గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాశారయ్యా. మీరు తోడుగా ఉన్నారు. బిడ్డలను ఆశీర్వదించి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి సహాయం చేయండి. ఇంకా తండ్రి, మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. 10th ఎగ్జామ్స్ ప్రభా, డిగ్రీ ఎగ్జామ్స్, కాలేజ్ ఎగ్జామ్స్ తండ్రి ప్రభా, పీజీ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తండ్రి, టెట్, డిఎస్సి మా బిడ్డలు సిద్ధపడుతున్నారయ్యా. జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించండి. మీ ప్రణాళికలో మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి. రాత్రి నీ బిడ్డలు వెళ్తూ ఉండగా మీ సన్ని తోడుగా ఉంచండి. వీరు వెళ్ళి ఇంకా అనేక మందిని తీసుకొచ్చి ఈ వర్తమానాల ద్వారా మేమందరం దీవించబడ్డ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.